బోత్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ యూపీఏ అపోజిషన్ యూపీఏ రెండు మీ ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ ఎ పార్లమెంటరీ కమిటీని, దాని ప్రత్యేకమైన కమిటీని వేయండి. 2 బీజేపీలో ఉండే సభ్యులు, కాంగ్రెస్లో ఉండే సభ్యులతో కూడిన ఒక 5 మంది కానీ 3 కానీ ఒక కమిటీని వేయండి. ఆ కమిటీని ఇక్కడ వ్యవహారాలని పరిశీలించేలా చూడండి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయేమో, అలాంటి సమస్యలకి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ని డెవలప్ చేయండి, విచ్ విల్ స్ట్రైట్ అవే రిపోర్ట్ టు పిఎంఓస్ ఆఫీస్. పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఒక పర్టికులర్ ఒక ఐపీఎస్ కానీ ఒక సెంట్రల్ ఒక ఆఫీసర్ ఒక లెవెల్ ఉండగలిగితే ఒక ఐపీఎస్ కానీ వేర్ దే విల్ మానిటర్. వాళ్ళ అధికారాలు తీసుకోరు కానీ వాళ్ళు మానిటర్ చేయాలి. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సీమాంధ్ర ప్రజల భద్రతకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న చెదురుమదురు సంఘటనలు ఏదైనా ఉన్నప్పుడు అవి పెద్దవి కాకుండా ఏదైనా ఉంటే చాలా మొగ్గ స్థాయిలో తుంచేసే సమస్యలు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు న్యాయం జరగనప్పుడు అక్కడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలాంటివి ఉన్నాయంటే లెట్ దెమ్ మానిటర్. అంతేగాని మీరు ఇలాంటివి వయా మీడియాగా అందరికీ విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోండి తప్ప దయచేసి సెక్షన్ 8 పెట్టి మళ్ళీ ఆల్రెడీ 9 సంవత్సరాలు 600 పైచిలుకు నిండు నూరేళ్ళు బతకాల్సిన యువకులు చచ్చిపోయారు తెలంగాణ కోసం. మళ్ళీ ఇంకోసారి పెట్టి మీరు దయచేసి ఇంకోసారి అల్లకల్లోలను సృష్టించకండి. చేసింది చాలు, సంతోషం. మీరు ఇంకా చేయాల్సిందల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్కే చేయాలి.